అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీలో ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. ఏదైతే డెక్కన్ రెమెడీస్ అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో జరిగినటువంటి ఘటన గాని మనం పరిశీలించినట్లయితే 5వ తేదీన జరిగినటువంటి ఘటన తర్వాత హాస్పిటల్ కి తరలించారు. ఆయన 5వ తేదీన అస్వస్థకు గురయ్యాడు. కంపెనీలో తీవ్ర అస్వస్థకు గురైనటువంటి ఎం పోలినాయుడు 41 సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ కెమిస్ట్ ని విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు తెల్లవారుజాము 6 గంటల సమయంలో ఆయన మృతి చెందినటువంటి పరిస్థితి. ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించండి, భద్రతా ఆడిట్ నిర్వహించండి, కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించండి, కార్మికుల యొక్క సంక్షేమాన్ని, రక్షణని, భద్రతని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది. అందుకని ఫార్మా పరిశ్రమలో వరుస ప్రమాదాల కారణంగా కార్మికులు అరిచేతిలో తన ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళన విధులు నిర్వహిస్తా ఉన్నారు. 5వ తేదీ జరిగినటువంటి ఘటనని జిల్లా అధికార యంత్రాంగానికి కూడా సమగ్రంగా సమాచారం అందజేయలేదు. ఈ రోజు మృతి చెందిన తర్వాతే జిల్లా ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీకి గాని, జిల్లా కలెక్టర్కి గాని ఫిర్యాదు సమాచారం అందజేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యాజమాన్యాలు జరిగినటువంటి ఘటనలు గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి దిగజారుతా ఉన్నారు. అందుకని ఇట్లాంటి ఘటనల మీద సమగ్రమైన విచారణ చేయాలా. రెవెన్యూ, పోలీసు, అలాగే ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ, పోలీసు కంట్రోల్ బోర్డు అధికారులు విచారణ చేసి దీని మీద చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్